మీరు మాట్లాడండి. వినగల చెవులు ప్రభా, గ్రహించుకునే హృదయాన్ని మీరు మాకు దయచేసి మీరే నీ కృప దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తమ్ముడు తండ్రి. పిల్లలు, మన పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి 5వ అధ్యాయము 'ఈసారి అందరూ బైబిల్ తీసుకున్నారు? అందరూ బైబిల్ చూపిస్తారు ఒకసారి. మీ బైబిల్ ఉంటే బైబిల్ చూపించు. నా బైబిల్ చూపించిన, నా బైబిల్ దేవుడు ఇచ్చిన నా బైబిల్. ఎంతమందికి ఇచ్చాడు దేవుడు బైబిల్? చూపించాలి. బైబిల్ ఉన్న వాళ్ళంతా బైబిల్ చూపించాలి. దీన్ని మోస్తే ఇది మన మోసిద్దంట. బైబిల్ ఏమైనా ధ్యానాలు ఉంటే తీసుకోండి. ఇంకా బైబిల్స్ ఉన్నాయి మన దగ్గర. అక్కడ 3-4 బైబిల్ ఉన్నాయి. బైబిల్ లేని వాళ్ళకి బైబిల్ ఏమండి. బైబిల్ లేని వాళ్ళు చేయొద్దండి, మీకు బైబిల్ ఇస్తాం. బైబిల్ తీసుకురాలేదు అన్నవాడు అక్కడ బైబిల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఏముంది? సరే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ మాట చదువుకున్నాం. 5:18. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కుము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. సరిపోతుంది. ప్రియమైన తెలుస్తుంది దేవుని బిడ్డలారా, పనివాడు అంట దేనికి పాత్రుడు అంట? జీతమునకు పాత్రుడు. అంటే పని చేస్తే ఖచ్చితంగా ఏమొచ్చింది? మనకి జీతం వచ్చింది. డ్యూటీకి వెళ్ళిన వాళ్ళకైతే లేదా రోజువారు పని చేసే వాళ్ళకైనా సరే ఏమొచ్చిందంటే ప్రతిఫలం అన్నది వచ్చింది. వస్తుందని చేస్తారు. కలిసి రాని వ్యవసాయం ఎవరు చేయరు. కలిసి రాని వ్యవసాయం కవులుకి తీసుకున్నామండి పొలం అంటారు. కవులు కంటే అద్దెకి గంటకి. కానీ కలిసి రావట్లేదు, కష్టమే వ్యర్థమవుతుంది, అందుకని నేను చేయట్లేదు అంటారు. అంటే పనివాడు అంటే కష్టానికి ప్రతిఫలం ఆశిస్తారు. అది న్యాయమే. కష్టానికి ప్రతిఫలం ఆశించడం న్యాయమే. దేవుడు ఏమంటున్నాడంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఏ కష్టం చేసినా ప్రతిఫలం వచ్చింది, దాన్ని బట్టి వచ్చింది. అయితే క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థమో కాదు. యేసుప్రభువు వారు తన శిష్యులు పిలిచినప్పుడు మీ పనికి జీతం ఉండిద్ది అని చెబుతాడు. ఏముండిద్దంట? మీరు మనుషుని పట్టుకోవాలి అని చెబుతాడు. ఏ మంచి పని చేసినా దానికి తగిన ప్రతిఫలం వచ్చింది. దేవుడి సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే బైబిల్లో దేవుడు కొంతమందిని ఎందుకనో బహుగా హెచ్చించాడు. నేను వారి గురించి ఆలోచన చేసినప్పుడు వారు అసలు ఏం చేశారని దేవుడు అంత హెచ్చించాడని, నన్ను గణపరిచిన వారిని నేను ఎందుకని అంతగా దేవుడు హెచ్చించాడు అని పరిశీలన చేస్తే ఆదికాండంలో 39వ అధ్యాయంలో యోసేపు జీవితంలో ఒక మాట ఉండింది. అతడు పాపం చేసే పరిస్థితి వచ్చినప్పటికీ ఇది దేవుడికి విరోధమైన పని అని అతను చేయకుండా ఉంటాడు. తన యజమానుడి దగ్గర న్యాయంగా కష్టపడి పని చేస్తాడు. బానిసగా ఉండేవాడు గుమస్తా అయ్యాడు. గుమస్తాగా ఉన్నవాడు తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. తన పనిలో అతడు న్యాయంగా ఉన్నాడు. చిన్న విషయంలో న్యాయంగా ఉన్నాడు, పెద్ద విషయంలో దావీదు విషయంలో కూడా చిన్న విషయంలో న్యాయంగా ఉన్నాడు. దేవుడు హెచ్చించాడు. ఏది కలిగి ఉన్నా మన జీవితాల్లో పిల్లరా ఇది దేవుడిచ్చాడని సంతృప్తి కలిగి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభా దావీదంట ఏది గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా దేవుడు కృతజ్ఞత స్థితిలో తెలియజేశాడు.
ఎప్పుడు ఏ భోజనం చేసే సమయంలో, భోజనం చేసే టైంలో ఎంతమందికి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది ఏంటి? మనం ఎంతోమందిని చూస్తే మనల్ని పరిశీలన చేసుకుంటే ఇంకా ఎంతో దేవుడు ప్రేమించాడు. నాకు చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేప్పుడు ఎందుకని ఏర్పచ్చిందంటే, మనం ఎన్నిసార్లు తప్పిపోయినా దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే నరకానికి వెళ్ళకూడదని, పాతాళం నుంచి తప్పించబడాలని, ఆయన వలె మనం మారాలని, ఆయన వలె పరిశుద్ధంగా బతకాలని, మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలని దేవుడు ఎన్నోసార్లు మనం ఓర్చుకుంటాడు. కానీ ఆయన ప్రేమను మనం చులకన మాత్రం ఎప్పుడు చేసుకోకూడదు. చేసిన దాన్ని మళ్ళా చేయడానికి ఇష్టపడటానికి వీలు లేదు. ఇక్కడ యోసేపుని అంతగా దేవుడు హెచ్చించడానికి నేను చాలా ఆలోచించిన విషయం ఏంటంటే, ఇంకా చాలామంది జీవితాల్లో ఉన్నాయి. అయితే ఆలోచించిన విషయం ఏంటంటే, అతడు దేవుడి విషయంలో, దేవుడికి ఇష్టమైన జీవితం విషయంలో రాజీ పడకుండా దేవుడికి ఇష్టంగా పనిచేశాడు, దేవుడికి ఇష్టంగా జీవించాడు. యేసుప్రభు అంటే ఎంతమందికి ఇష్టం? మీలో యేసుప్రభు అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమేనా ఏంటి? యేసుప్రభు బైబిల్లో ఉండిద్ది, ఆయన్ని ప్రేమిస్తేనంట ఆయన ఆజ్ఞలను పాటిస్తామంట. ఏం చేస్తామంట? ఆయనకి ఇష్టంగా ఉండటానికి ఇష్టపడతామంట. ఆయనకి కష్టంగా ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడమంట. యేసోబు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి పాపం చేయడానికి అతను రాజీ పడలా, లోకంలో కలిసిపోవడానికి అతను రాజీ పడలా. ఒకవేళ పాపము చేస్తే మనుషుల దృష్టిలో అతడు బాగానే ఉంటాడు, అక్కడ పనివారి విషయంలో బాగానే ఉంటాడు, అతడు జైలుకి వెళ్ళే అవసరం లేదు, ఇంకా మంచి పొజిషన్ వచ్చింది. కానీ అతడు జైలుకి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుడి దృష్టిలో పాపం చేయడానికి అతడు ఇష్టపడలా. ఒకే ఒక నినాదంతో మనిషి బతికితేనే అతడు ఆత్మీయంగా భూమి మీద ఉండగలుగుతాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉన్నప్పటికి కూడా కొద్ది రోజుల తర్వాత నిన్ను తలగా ఎవరు ఇష్టశక్తులు ఎక్కించినట్టు దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే దేవుడి రాజ్యంలో కూడా నీకు మంచి భాగ్యం ఉండిద్ది. నీ సాక్ష్యం అనేకులు దేవునికరంగా దేవుడు చేస్తాడు. దేవుని విషయంలో రాజీ పడకుండా ఉంటే, దేవుడి విషయంలో రాజీ పడకుండా ఉంటే, దేవుని విషయంలో దేవుడికి ఇష్టంగా ఉన్న విషయాల్లో మనం రాజీ పడకుండా ఉంటే, ఒకటే నినాదంతో క్రైస్తవుడు బ్రతకాలి, నేను రాజీ పడను దేవుని విషయంలో. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా నోటి అప్పుడు అబద్ధం రాకూడదు. ఒక నినాదం నీ మైండ్లోకి రావాలి. ఒక మనిషి నిలబడాలంటే దేవుడి శక్తి కావాలి. ఒక మనిషి నిలబడాలంటే ఇంకొకటి ఏంటంటే, రూపాయికి రెండు వైపులు నాని ఉన్నట్టుగా, ఇంకో రెండు వైపులో ఆ సింబల్ ఉన్నట్టుగా, బొమ్మ ఉన్నట్టుగా, అప్పుడే చెల్లినట్టుగా నువ్వు నిలబడాలంటే నీ బుద్ధి నా బుద్ధి సరిగ్గా ఉండాలి. ఏంటి అంటే, నేను నా దేవుడి కొరకు నీతిగా బతకాలి, నేను తప్పు చేయకూడదు అని నీ యొక్క అంతరంగంలో నీవు స్థిరమైన మనసు కలిగి ఉండి దేవుడి యొక్క సహాయం కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా నేను నిలబెడతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభా, నా నోటప్పుడు అబద్ధమో చెప్పండి అందులో మాట. ప్రాణం పోయినా పర్వాలేదు, నోటప్పుడు బూతు మాట రాకూడదు. పరాయి స్త్రీ వైపు చెడ్డగా నేను చూడకూడదు. పరాయి స్త్రీ నీడ కూడా నాకు తాకకూడదు. పరాయి స్త్రీని నేను ముట్టుకోకూడదు. వ్యర్థమైంది నా నోటికి అంటకూడదు అని హృదయం అంతటితో ఎప్పుడైతే నువ్వు స్థిరమైన దేవుని సన్నిధిలో నువ్వు నిలబడతావో, దేవుడు నిన్ను ఖచ్చితంగా కనబరుస్తాడు. నిలబడ్డాడు యేసేపు. దేవుడు కనబరిచాడా కనబరచలేదా? ఒక భక్తుడు చెబుతాడు, యేసేపు ఎలాంటోడంటే యేసు ప్రభు ఎలాంటోడో యేసేపు కూడా అలాంటోడని చెబుతాడు. ప్రేమ విషయంలో, అన్నదమ్ములు ప్రేమించిన విషయంలో చూడండి పిల్లారా, దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి అన్యాయంగా కొట్టిన వారి విషయంలో కూడా, చంపడానికి చూసిన వారి విషయంలో కూడా హృదయం గలిబిలి చేసుకోలేదు. నాకు దేవుడు ఉంటే చాలు, చేత చేశారు అనుకున్నాడు. ఎవరు హెచ్చించారు? మనం ఏం చేస్తాం? చిన్న విషయాలకు వస్తే వాళ్ళతో మాట్లాడతాం మానేస్తాం. చిన్న విషయానికి వస్తే నొచ్చుకుంటాం. ఏంటి మనసులో పైకి మాట్లాడినా మనసులో ఏం పెట్టేసుకుంటాం? ఏంటి బాధ పెట్టేసుకుంటాం. వీళ్ళు మంచివాళ్ళు కాదు. నిజం చెబుతున్నాను, మన కళ్ళకి అందరి లోపాలు బాగా కనబడతాయి మనకి తప్ప. మరి అదే విచిత్రం అర్థం కాదు. యేసేపుకి ఎందుకని అలా కనపడలేదు. యేసేపుకి ఎప్పుడు ఆ మోషే గారి ప్రార్థనలాగా ఆయన ముఖ్యకాంతులు ఆయన ఎవరు లోపాలైనా ఆయన చూడాలనుకో, వాళ్ళ మీద మనసు పాడు చేసుకో. ఏంటి
ప్రార్థన చేసేవాడు కూడా అందరి గురించి బాగా చేస్తారు. వాళ్ళు సరిగ్గా లేరు ప్రభా, వీళ్ళు సరిగ్గా లేరు ప్రభా, వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం వచ్చిందో ప్రభా, వాళ్ళకి ఎప్పుడు బుద్ధి వచ్చిందో ప్రభా, భలే ప్రార్థన చేస్తారు చాలామంది. నాకు భలే ఆశ్చర్యం వేసింది బాబు, వీళ్ళకి ఎంత భారం ఉందో అనిపించింది. ఏంటి ఎవరి కోసం? అందరి కోసం పాపం. అవకాశం ఉంటే వాళ్ళ లోపల కూడా వీళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడప్పుడు మా అత్తగారికి కోపం అవుతుందయ్యా, మా అత్తగారు ఇంకా ఎప్పుడు బూతులు మానిద్దామయ్యా, మా అత్తగారు ఎప్పుడు చీటీలు బాటలు మానిద్దామయ్యా, వడ్డీలు వ్యాపారం మానిద్దామయ్యా, ఇట్లా ప్రార్థన చేస్తారు పాపం. భారం ఎక్కువైపోయాలి. ఏమి ఎక్కువైపోయి? ఎందుకంటే ఈ కళ్ళకి ఏం కనపడుతుంది? నేను యేసు కళ్ళకి మరి ఏం కనపడింది? అయ్యా నీకు ద్రోహం చేసావంటే నువ్వు చేయలేదు అంటాడు. ఏమంటాడు? నీకు అన్యాయం చేసావంటే నువ్వు చేయలేదు అంటాడు. మరి ఎందుకని అట్లా మాట్లాడాడు ఆయన? రాజీ పడలేదు పిల్లరా. దేవుడి విషయంలో పరిశుద్ధంగా బతకడానికి మీరు రాజీ పడకుంటే మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. తగిన జీతం మీకు దేవుడు ఇస్తాడు. మీరు చిన్న చిన్న విషయాలకే దేవుడిని పరిశుద్ధత విషయాల్లో పోగొట్టుకుంటే, వాళ్ళు అందరితో కలిసి భోజనం చేశారా? షడ్రక సబ్దిగంలో దానియేలు అందరితో కలిసిపోయారా లోకంలో? ఈ రోజు కలిసిపోతున్నారు ఎవరు కాళ్ళే, చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఏంటి నువ్వు దేవుడి విషయంలో రాజీ పడకనుండు, నిన్ను తలగా చేస్తాడు. ఏంటి దేవుడి విషయాల్లో రాజీ పడకుండా ఐక్మాల వేసుకున్నవాడు మాసం కొరకు తినమని తింటాడా? భవానీ మాల వేసుకున్నవాడు చెప్పులు వేసుకొని తల నూనె పెట్టుకోమని పెట్టుకుంటాడా? ఎందుకని వాళ్ళు ఒక నినాదంలోకి వెళ్ళిపోయారు. మీ దేవుడు ఎప్పుడు మాట్లాడాడంటే మరి వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉంటాయో వాళ్ళు చెప్తేనే వినాలి మనకి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదు? మనతో దేవుడు మనం దర్శిస్తున్నాడా లేదా? ఎన్నిసార్లు సహాయం చేశాడు? మనం అన్నింటిలో మిక్సింగ్ అయిపోతే అట్లా. ఒక ముస్లిం సహోదరు గుర్కా వేసుకొని ఉండిద్ది, ఒక హిందూ సహోదరు చక్కగా బొట్టి పెట్టుకొని చక్కగా లంగా ఓని వేసుకొని నీట్గా కనబడుద్ది. మన క్రైస్తవ సహోదరు ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉండమని దేవుడు చెప్పాడు మనకి. మనం చూస్తే చాలు, మనం చూస్తే వీళ్ళు దేవుడి బిడ్డలో అన్నట్టుగా కనపడాలి. నువ్వు ఏ విషయం ప్రతి విషయాల్లో అన్నింటిలో కలిసిపోయి దేవుడి దగ్గర జీతం రావాలంటే ఎలా వచ్చింది? జీతం ఎంతమంది కావాలి? దేవుడి కృప మనకి దేవుడు ఇచ్చింది కాక. దేవుడు కాపుదల కావాలా? దేవుడు దేవుని కావాలా? దేవుడు ఇచ్చిన స్వస్థత కావాలా? దేవుడు ఇచ్చిన మేలు కావాలా? మన కుటుంబాన్ని దేవుడు పరిశుద్ధంగా దేవుడి రాజ్యంలో చేర్చుకోవాలా? మన భూమి మీద ఏం చేయాలి? ఎల్లై పిలిచాడు వెళ్తా, ఎంకమ్మ పిలిచింది వెళ్తా, పుల్లమ్మ పిలిచింది వెళ్తా, వాళ్ళతో పాటుగా నోట్లో నోటు కలుపుతాను, చేతిలో చేయగలుగుతాను. ఏంటి పిల్లరా? దేవుని సన్నిధిలో మా చిన్నప్పుడు ఎల్ఐఎఫ్లో వాక్యం చెప్పేవాళ్ళు. ఆదివారము పనులు ఎవరు దొరకలేదంటే ఊడికి వెళ్ళిపోయేవాళ్ళు, కోతలకు వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఇగరు ఏం చెప్పేవాళ్ళు అంటే మీరు ఆదివారం దేవుడికే ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు, ఎందుకంటే చూస్తాడు దేవుడు. నిన్న పేతురు గురించి వాక్యం చెప్పింది మనం. పేతురు అబద్ధం ఆడతాడు, మళ్ళీ పేతురు దగ్గర యేసుప్రభువు వెళ్తాడు. అబద్ధం ఆడడానికి ఎందుకు వెళ్తాడంటే పేతురు ఏదో శోధన వల్ల చేశాడు, కానీ పేతురు దేవుడి కొరకు వల్ల వదిలిపెట్టేశాడు, దోని వదిలిపెట్టేశాడు. ఏంటి? తన సుఖాన్ని వదిలిపెట్టేశాడు. నిద్రపోవడానికి, తింటానికి, డబ్బు కోసం అతను విన్నాడు, బతకల. ఎవరి కోసం బతికాడు? పేతురు యేసయ్య కోసం బతికాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నానంటాడు, నీ విషయంలో అభ్యంతరపడిన అంటాడు. అంత ఇష్టం పేతురికి. దేవుడు కోసం చేసింది దేవుడు మర్చిపోయాడు. ఆ పేతురు విషయంలో దేవుడి కోసం నువ్వు ఒకసారి ఏదైనా చెయ్యి, దేవుడు మర్చిపోడు. 2005లో జనవరి నెలలో తాడేపల్లిగూడెంలో అయ్యగారు మీటింగ్ పెట్టినప్పుడు 2 రోజులు పోస్టర్ లాంటి ఇచ్చి పాంప్లెట్ పంచి పెట్టి వచ్చేసాను. ఇప్పటికి నాకు గుర్తొచ్చింది. ఆ టైంలో అయ్యగారు ప్రార్థన చేసి ఉంటారు నా కోసం, అందుకని దేవుడు దయవల్ల నేను ఇలా రక్షించబడ్డానని. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పోదంట, ప్రతి ఆదివారం భక్సింగ్ గారు చెప్పారు, విశ్వాసులందరంట ప్రార్థన అవటమే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఏ వాక్యం విన్నామో చెప్పాలంట. నా వైపు చూడండి అందరూ. ఏంటి ఇంకొక 5 నిమిషాలే ఉంది, నేను ఖచ్చితంగా టైం పెట్టుకొని వచ్చాను. ఇక దేవుడు నడిపించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి విషయం ఏంటంటే జాగ్రత్తగానండి, దేవుడి ఇంట్లో పని చేస్తానంట, మన కుటుంబ విషయంలో దేవుడు పని చేస్తాడంట. ఏం చేస్తాడంట?
ఎప్పటికప్పుడే మన పిల్లల్ని మనం ఏం చేసుకోవాలంటే, ఇవాళ ఆదివారం పొద్దున్న లేచి తడిగుడ్డేసేయాలి. ఏంటి, ఇవాళ 1వ తారీఖు మనం అందరు వెళ్ళి వంట చేయాలి, మనం అందరు వెళ్ళి గిల్లి కడగాలి, మనం అందరు వెళ్ళి ఇస్త్రాగిలు ఎత్తాలి. ఇది నేర్చుకోవాలి. వచ్చి కాసేపు సినిమా హాల్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఏమొచ్చింది మీకు? ఎవరి దగ్గర నుంచి ప్రతిఫలం వచ్చింది? నువ్వు రావాలి సయ్యా, నువ్వు నేను రానయ్యా, నేను రానయ్యా అంటాడు. ఇక ఆయన పని ఇప్పుడు 9ంటికి పనికి వచ్చి 5 దాకా పని చేస్తే నువ్వు జీతం ఇవ్వాలయ్యా అంటే నువ్వు ఇవ్వద్దని ఇస్తానయ్యా అంటాడు ఆయన. మరి పని చేసినప్పుడు ఇస్తాడా ఇవ్వడా? ఏంటి, 9ంటికి రావాల్సిన వాడు 5ంటికి వచ్చి నువ్వు రావాలయ్యా, జీతం ఇవ్వాలయ్యా అంటే నేను నిన్న ఇవ్వనయ్యా అంటాడు ఆయన. ఏంటి, ప్రభు సన్నిధిలో ప్రియమైన దేవుడు, ఇదేదో చెక్క భజన కాదు, ఇదేదో తాత ముత్తాతలు చెప్పారు కదా, ఏదో చెక్కలు కొట్టుకొని భజన చేసుకుందాం కాసేపు అని వెళ్ళిపోయే పరిస్థితి కాదు. ఇది మాట్లాడే దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు. బంతి ఎంత స్పీడ్ కొడతావో అంత స్పీడ్ ఎలా వచ్చిద్దో, నువ్వు ఎంతగా దేవుడిని హెచ్చిస్తావో అంతగా ప్రతిఫలం దేవుడికి ఇస్తాడు. ఏంటి, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఏసయ్యా అని బయటికి వెళ్ళినప్పుడు బూతులు తిట్టి, ఇక్కడికి వెళ్ళినావు, ఇక్కడ ఉన్నప్పుడు ఏసయ్యా అని బయటికి వెళ్ళి అబద్ధాలు ఆడి, ఇక్కడ ఉన్నప్పుడేమో ప్రభా నీకోసమే బతుకుతానని చెప్పేసి రేపు మళ్ళా వచ్చే ఆదివారం వరకు ఎప్పుడు వాక్యం స్టార్ట్ అయిందా అన్నట్టుగా ఉంటే ఎంతకాలం చూసినా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే వేసే పరిస్థితి వచ్చింది. నేను చెబుతున్నాను పిల్లరా, యేసోకు దేవుడు అన్యాయం చేశాడా? చేశాడండి. పేతురుకి అన్యాయం చేశాడా? మర్చిపోయాడా? పేతురుకో దేవుడి కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయాడా? యూదా ఇస్కరియోతు కూడా దేవుడు మర్చిపోలేదు. చివరి వరకు కూడా ఆయన ప్రేమనే చూపించాడు. చివరి వరకు కూడా ఆయన ప్రేమనే చూపించాడు. ఆయన నమ్మితే పేతురు కన్నా బాగా వాడుకున్నాడు అన్న యూదాన్ని. నేను విషయం చదువుతున్నాను, అందరు నా వైపు చూడండి. దేవుడి విషయాల్లో రాజీ పడమంటుంది. ఇది దేవుడు, నేను దేవుడు పెట్టని. ఎవరు పెట్టావు నువ్వు చెప్పండి. చాలామంది కోపం బాగా ఎక్కువ అండి అంటారు. ఎంతమంది కొంత కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు కూడా బాగా కోపం మాట, కోపం బాగా ఎక్కువ ఉంది. కోపం వస్తే తిరగదంటారు. ఏమి తిరగదంట? ముక్కు మీద కోపం అంటారు. కోపం వస్తే మాట్లాడరంట. ఎంతమంది కొంత కోపం? ఎందుకని అబద్ధాల మీద కోపం రావట్లే మీకు? బూతుల మీద ఎందుకు రావట్లేదు? నేను ఆడను అని ఎందుకు అంటలేదు మీరు? ఏది ఏమైనా సరే అన్నిలో నేను కలవను అని ఎందుకు అనలేకపోతున్నారు మీరు? నేను ఎందుకని ఆదివారం ఎందుకు లేటుకు రావాలి, నేను ముందే వస్తానని ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకని నేను దేవుడి పరిచయం ఎందుకు చేయలేకపోతున్నాను? ఏంటి, పనికి రాని పనులు ఎలా చేసుకుంటున్నాను లోకంలో ఏంటి అని ఎందుకని? ఎప్పుడు చూసినా చేసిన వాళ్ళే నలుగురు, చేసిన వాళ్ళే ఇద్దరు. వీళ్ళేనా? చిన్నమోషే గారు ఎంతమంది తెలుసు మీకు? ఖమ్మంలో సేవ చేస్తున్నారు. చిన్నమోషే అయ్య గారికిను ఇంకో ఆయనకి 7 ఎకరాల చెరువు కూడా అబ్రహ్మయ్య గారు పని అప్పు చెప్పాను. 2-3 చేస్తేనే సాయంత్రం చేస్తేనే అవదన్నమాట. ఇంచుమించు ఈయన పని చేస్తాడంట. ఇంకో 10% ఉందంట, చేస్తున్నాడంట. అందులో హైగారు ఇచ్చారంట. ఏది ఆ బ్రదర్ అంటే కొంచెం హెల్త్ బాగోలేదన్న, నీరసం పడుతున్నారంట. ఈ పని ఏంటంటే ఇదంతా చేసావా అంటే దేవుడు కృపయ్యా అన్నాడంటే. అయ్యగారు అన్నారంట, చేసుకున్న వాడికి చేసుకున్నంత అయ్యా. ఏంటి, ఆయనకి హెచ్ఐవి వచ్చింది అన్నాడు దేవుడు. 2 కిడ్నీలు పిలిపోయింది. ఏంటి, మొత్తం ఒకసారి అయితే పేగ అవసరం వచ్చింది. అసలు మన విజయవాడలో కూడా 2-3 సార్లు వచ్చి చివరి గడ్డ ఇట్ట అని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి చివరి మాటలు కూడా చెప్పేశాడు. ఒకసారి అయితే మేమే ఉన్నాం అక్కడ. ఏం మాటలు చెప్పాడు? ఉన్నాడా వెళ్ళిపోయాడు ఆయన? చెప్పండి, బతికే ఉన్నాడా ఏంటి? ఏమో ఇక ఉంటే ఇంకా కొంతకాలం దేవుడు పని చేస్తాడేమో అని ఇచ్చాడేమో దేవుడు. ఏంటి, మన ఆదివారం కాసేపు వచ్చి కూర్చొని అమ్మాయి అయిందా, పురుషులు ఏంటో ఎక్కువ వేసినట్టున్నాం అయిందా అని చెప్పేసి 12 కంచాలనే పడి బర్రీగా తిని అని 4 లేచి మాస్టర్ గారు సోదరులండి అంటే నువ్వు రావాలయ్యా, క్యాస్టేబుల్ వచ్చిందయ్యా అని వస్తాడా? ప్రేమ తెలుసు, ఇదంతా కుటుంబం కదా, మనంతా ఇల్లు కదా. ఏంటి, పెద్ద పాలేరు 2 ఉన్నారు, రెడ్డి గారు, ఇంకా ఆయన పేరండి, ఇంకో అతని పేరు ఉన్నారు, మనం కట్టమే ఉంటాడు. ఏంటి 8 వచ్చేస్తారు. ఇక వాళ్ళ హృదయం కాపాడుకోవడానికి కష్టమవుతా ఉంటుంది. ఎట్టబట్ట సుతులు అనుకుంటా ఉంటారు. వీళ్ళు రారు. ఏంటి,
ప్రార్థన చేయమన్నప్పుడల్లా వాళ్ళకి ఏ ప్రార్థన రాక వీళ్ళకి క్రమం అయిపోయాయా, వీళ్ళు తొందర రావని మనసు రప్పియ్యా, వీళ్ళని ఒక 6 రోజులు 10 రోజులు కృతజ్ఞతలు చేపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఏంటి మనమేమో ఎన్నింటికి రావాలి అంటే ఇంకా 10 అవ్వలేదా, అయ్యగారు ఒక అవకాశం ఉంటే 11 చేద్దాంలే, వెళ్దాంలే. ప్రేమైన దేవుని పెట్టారా, రాజీ పడలేదు, అగ్నిగుండాన్ని కూడా ఏసీగా మార్చాడు. రాజీ పడలేదు, సింహాలు సైతం మౌనం ఉండేలాగా దేవుడు. వీళ్ళు పని చేశారు, దేవుడు తన పని తాను చేశాడా చేయలేదా? వీళ్ళు కనబరిచారు, దేవుడు కనబరిచాడా కనబరచలేదా? వీళ్ళు దేవుడు పని చేశారు, దేవుడు వాళ్ళ పని చేశాడా చేయలేదా? ఏంటి ఎప్పుడు ఏంటి నేను విశ్వాసిని, యేసుప్రభు బిడ్డని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వందనాలు చెప్పండి, పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. సెకండ్ ఏమన్నా ఒకసారి నేను యేసుప్రభు బిడ్డనని చెప్పండి. ఏంటి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నెలకు ఒకసారి తడిగుడ్డ వేస్తానని చెప్పండి. బాత్రూమ్ కడుగుతా, చెయ్యి ఇవ్వలేదా నాకు సంబంధం లేదు. ఇక అయ్యా చెయ్యి వంకర తిరిగింది అయ్యా, అప్పుడు ఇమ్మన్నప్పుడు ఇచ్చినా బాగుండేది అన్నారు, నాకు సంబంధం లేదు. ఏంటి మూతి వంకర తిరిగి చెయ్యి వంకర తిరిగి డాక్టర్ గారు చెయ్యి రావట్లా అంటే నాకు సంబంధం ఏంటి? ఇచ్చింది చెయ్యి ఎందుకంటే దేవుడు మీకు దెబ్బలాడతాక. దెబ్బలాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది. నాగేశ్వర బాబు ఎక్కడే చేయిస్తారు. దెబ్బలాడిన వాళ్ళు ఎవరు లేరు మీలో? చేతులు ఇట్ట ఆడుతారు దెబ్బలాడేప్పుడు. ఎట్టాడుతారు? ఎట్టాడుతారు? చేతులను చేయొచ్చండి. మీ చేతులు దేవుడు దీవించును కాక. ఈ చేతులతో దేవుడు పని చేయాలి. మనం నెలకోసారన్న పాంప్లెట్ మంచి పెట్టాలి. ఏంటి ఎక్కడ చూసినా ఈ పడితే ఇచ్చారు. ఇక ఏంటి ఇల్లు గడాల చెదబాదేయాలి. మనం సూత్రం అంటాం. ఏంటి మొన్న వీడియో చూశాను, అసలు నాకు ఆ రోజు మనశ్శాంతి పోయింది. ఇక ఎవరో పెట్టారు వీడియో, అతను చెయ్యిట పోయింది, బాబు మనకి మూతిట పోయింది, బ్యాగ్ కూడా తగిలించుకున్నాడు. బస్ స్టాండ్లోనో బస్సులోనో పాంప్లెట్ ఏదో పంచి పెడుతున్నాడు. అసలు ఎందుగా మనం బైబిల్ పట్టుకుంటామా, పాస్టర్లు అని చెప్పుకుంటామా, సిగ్గేసింది నాకు అసలు. మీకు మరి మీరు చూస్తే అర్థమైతేమో మీకు. ఈ మధ్యన ఏదో వీడియో వచ్చిందమ్మా, ఎవరో అతను మిడిల్ ఏజ్ ఉంటుంది పాపం, పెరాలసిస్ ఉన్నట్టుంది కొంచెం. ఏంటి పెరాలసిస్ రాకముందే మనం సువార్త చేద్దాం. నాకైనా మీకైనా దేవుడు పెరాలసిస్ రాకుండా చేయదు కాక. ఎందుకు చెప్పు నాకైనా ఏంటి అవునా? ఆమె చెప్పట్లే కొంతమంది, మీ ఇష్టం. ఎవరు దానికి ఎవరు ఉత్తరవాది. దేవుడు అంటాడు నేను ఉత్తరవాదిని కాదంటాడు. నాతో పాటు కరపత్రాలు పంచిపట్టు దాకా ఎంతమంది వస్తారు? రాకపోతే మీ చేతులు నోర్లు మీ ఆధీనంలో ఏదో ఒకటి చేయదు కాక, నాకు సంబంధం లేదు. ఏంటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ, ఇంకొకటి మావాడు ఎవడో వచ్చాడు. ఇంకోటి ఎవరు? ఈ పార్టీల కోసం తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తిరుగుతారు కదా. ఏంటి తిరగలేదమ్మా ఇప్పుడు మీరు? దేనికోసం చేయాలి మనం? బాగా చక్కగా మనకి ఏంటి పాస్టర్ గారు ఏదో విషయాలు బలహీనైపోయి మౌనపడిపోతే మనమన్నా చేయాలని లేకుండా దొరికింది చేయాలి. ఎవరికాలు హాయిగా రెస్ట్ అంటే రెస్ట్. నిన్న ప్రార్థన జరిగితే చుట్టుపక్కల ఊళ్ళందరూ వచ్చేసారు. విజయవాడ లేరయ్యా అని అడుగుతున్నారు. మన రాజుబాబు 4-5 సార్లు అడిగాడు. ఎండలు ఎక్కువ నెలయ్యా, వచ్చే నెల వస్తారని చెప్పారు. ఏం చెప్పం ఏంటి నెలకొకసారి ఏంటి ఎంతో చక్కగా ఎంత బాగా జరిగింది. ఏంటి పరలోకులాగా ఉంటే ఒక్కరోజు సెలవు పెట్టుకోవడానికి కష్టమైపోతుంది మనకి. ఏంటి ముసలోళ్ళు కొంతమంది వచ్చారు పాపం. పెద్ద వయసు వాళ్ళంటే అర్థం చేసుకుంటాం. ప్రతి చిన్న కార్యక్రమం కూడా మీరు రాజీ పడమానండి. ఏసే విషయంలో ఎవరు రాజీ పడమానండి. దేవుడే మనకి జయమించును గాక. పనివాడు జీతమునకు దేవుడు యేషువుని హెచ్చించాడా హెచ్చించలేదా? దానియేలుని హెచ్చించాడా హెచ్చించలేదా? పోయినట్టు పోయింది మరలా ఇచ్చాడా ఇవ్వలేదా? దేవుడు ఇచ్చాడా? ఏమికి ఇచ్చాడా ఇవ్వలేదా? రాజీ పడ్డాడేమన్నా? యెహోవా ఇచ్చును యెహోవా నామమునకు. ప్రార్థనకి రాజీ పడద్దు మీరు, పరిశుద్ధ జీవితం రాజీ పడద్దు. ఇంకో మాట చెబుతున్నాను, ప్రాణం పోయినా నా నోట అప్పుడు అబద్ధం రాకూడదు ప్రభా అని అడగండి. చూద్దాం ఒకసారి. ప్రాణం పోయినా పర్వాలేదు అయ్యా, నోటప్పుడు అబద్ధము. ప్రాణం పోయినా పర్వాలేదు నాయన, నోటప్పుడు బూతు మాట ఊత పదము
రాకూడదు నాయన. నేను కళ్ళు మూసుకున్నాను, సౌండ్ ఇటు వస్తున్నప్పుడు నాకు అర్థమైపోతుంది ఏంటో మరి. ఏంటి, ప్రాణం పోయినా పర్వాలేదు నాయన, ఎవరిని వ్యర్థంగా చూడకూడదు నాయన, ఎవరిని చెడ్డగా ముట్టుకోకూడదు నాయన, ఎవరు నీడ కూడా నాకు తాకకూడదు ప్రభా. నీ కొరకు పరిశుద్ధంగా వదులుతాను ప్రభా. మంత్రులతో మీరు దేవుడిని అడగని మాట ఇస్తాడే కూడా దేవుడు చేయము. ఏంటి, ఒక గురు లేదు, మన బుద్ధి సరి లేకుండా ఏదో చర్చికి వెళ్ళి అల్లోయాను ఒక పాట పాడి వచ్చేస్తే ఎలా వచ్చింది జీతం, పరలోకం ఎలా వచ్చింది? దేవుడిని ఏదో సమస్య వచ్చినప్పుడు ఏమడుగుతాం మనం? మన కళ్ళు సరి లేకుండా, నోరు సరి లేకుండా, బుద్ధి సరి లేకుండా, హృదయం సరి లేకుండా దేవుడికి ఇష్టం ఉండగలమా? యేసు హృదయం ఎలా ఉంది దేవుడికి చెప్పండి. జైల్లో ఉన్నవాడని సరి బయటకు వచ్చాడు. ఎక్కడ నిలబెట్టాలో అక్కడ, ఇక్కడ కాదు. ఆయన సాక్ష్యం అనేది బతికిస్తుంది. ఆయన సాక్ష్యము ఒకటే. యేషోబుని ఇంటర్వ్యూ చేస్తే ఏది బాగొట్టుకున్నా పర్లేదు, బాగొట్టుకున్నాడు బాగొట్టలేదు, ఉద్యోగం కూడా బాగొట్టుకున్నాడు. కానీ దేని బాగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. సమస్తాన్ని బాగొట్టుకున్నాడు ఏవి కూడా, కానీ దేని బాగొట్టుకోలేదు చెప్పండి. చంపేసినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్లేదు, అగ్ని కూడా వేసారే లేదా, సింహాల బోళ్ళు వేసారే లేదా? అమ్మో వేసేప్పుడు కాదులేయ్యా నేను మొక్కేతానని అన్నాడా? ఏంటి, బైబిల్లో ఉంటుంది సౌలు గురించి. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయంలో యెహోవా దేని బట్టి సంతోషిస్తాడు? మాట ఇంటే సంతోషిస్తాడు. ఏముంది దాంట్లో? బలులు అర్పించడం కన్నా మాట వినుట శ్రేష్టము. నువ్వు తిరుగుబాటు చేసావు. తిరుగుబాటు చేయడం అంటే ఏంటి తెలుసా? మాయా విగ్రహాలను, గృహదేవతలను పూజించడంతో సమానము. దేంతో సమానం అంట? మాయా విగ్రహాలను 23:15 ఓకే, 23 కూడా చదవండి సార్. తిరుగుబాటు చేయుట సోది చెప్పుడైన పాపంతో సమానము. మూర్ఖతను అదుపరచుట మాయా విగ్రహమును, గృహదేవతలను పూజించుటతో యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన క్రీస్తు విజయం. ఎవరు చదువుతారు ఎప్పుడైనా? క్రీస్తు విజయం వస్తుంది ఎవరికన్నా? క్రీస్తు విజయం ఎంతమందికి వస్తుంది? ఈ నెల చదివారా క్రీస్తు విజయం? దానియేలు గారి మెసేజ్ ఉంటుంది. దాంట్లో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే, నువ్వు ఏ స్టేజీలో ఉన్నా దేవుడు దయ వల్ల ఉంచాడు నిన్ను. అయితే ఆ స్టేజీలో నువ్వు కృతజ్ఞత లేకపోతే ఆ స్టేజీని తప్పిస్తాడని రాశాడు. మొహమాట లేకుండా తప్పించాడో లేదు సౌల్ని ఇక్కడ. ఏంటి, ఏదైనా కలిగి ఉన్నావా? దేవుడి కృపల్లో పర్లేదండి అన్న ఎంతమంది ఉన్నారు? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలంట, దేనత్వం కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? నెక్స్ట్ అన్నిటికన్నా దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలంట. దేవుడికి ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలంట? రాజీ పడకుండా. అసలు ఆ మెసేజ్ సగం చదివితేనే నేను బోర్డు ప్రార్థన చేసుకున్నాను. దాంట్లో మాట చెప్పాడు. చెప్పారు, జాన్ వెస్లీ తల్లి అంట ప్రార్థన చేస్తే జాన్ వెస్లీని ఆ దేశంలో ఉద్యోగంగా కర్తగా వాడుకున్నాడంట. 100 సంవత్సరాలు ఉద్యోగం వచ్చిందంట. బలహీనతలు లేవంట, రోగాలు లేవంట, బాధలు లేవంట, వ్యసనాలు లేవంట, బూతులు లేవంట, ఏది లేకుండా 100 సంవత్సరాలు ఉద్యోగం ఒక్క స్త్రీ ప్రార్థన వల్ల. అంటే ప్రార్థనలో ఎంతో శక్తి ఉందో చూడండి పిల్లలు. మనం ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడే చేయడా ప్రార్థన మన బిడ్డల విషయం. ఏంటి, ఈ రోజులు ఎంతో ప్రార్థన చేస్తే మనం కాపాడుకోగలుగుతాం. ప్రార్థన చేస్తే ఏంటి అనేకమైన కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలైన వారు ఇవాళ శనివారం చెప్పాల్సిన మెసేజ్ ఆదివారం చెప్పాల్సి వస్తుంది. ఏంటి, అన్ని రకాల మనుషులు వస్తారు, మారుమూల స్పందనలు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. ఒక్క మాట చెబుతున్నాను, నువ్వు దేవుడి విషయంలో రాజీ పడితే రాజీ పడినట్టుగానే ఉంటుంది, రాజీ పడకుండా ఉంటే పడకున్నట్టుగా ఉంది. రాజీ పడలేదు కాబట్టి రాజీ పడినట్టుగానే ఈశ్వరు జీవితం ఉంది. రాజీ పడ్డాడు కాబట్టి సౌలు రాజీ పడినట్టుగానే. మాట ఇంటే శ్రేష్టమో. నువ్వేదో ఇవ్వడం కాదు దేవుడికి. నీ 10 వంతులు ఎవరు కావాలి? నీ దహన బలులు ఎవరు కావాలన్నాడు దేవుడు. నీ నైవేద్యాలు ఎవరు కావాలన్నాడు. నువ్వు పరిశుద్ధంగా బతుకు, అదే దేవుడు కావాల్సింది అన్నాడు దేవుడు. ఎలా బతకాలంట మనం? నీ మైండ్లో రావాల్సిందే, ప్రభా నీ కృప నాకు కావాలి, నేను ఇక్కడ నుండి నోటప్పుడు అబద్ధమో ఆడను, నేను ఆడను. ఏంటి, మనం ఇంకోటి చెబుతున్నా, యవనస్తులు ఎంతమంది ఉన్నారు? పెళ్లి కానీ యవనస్తులు ఎంతమంది ఉన్నారు? 15 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు
15 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఎంప్టీ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ అంట. మీరు ఖాళీ ఉన్నారా, సైతాన్ సెల్ ఫోన్ ద్వారా వచ్చి నీ మైండ్లోకి వెళ్ళి మీ జీవితాలను సర్వనాశనం చేసి కుక్కలు జిమ్ని స్త్రాగ్లా మార్చేస్తారు. ఏంటి? ఎప్పుడు దేవుడి పని చేయండి. మీరు ఎప్పుడు ఎవరి పని చేయాలి? ఈ బలం దేవుడి కొరకు కరిగిపోయే కృప దేవుడు ఇచ్చిన కాక. ఆమేన్. లేకపోతే మీ మైండ్ ఎంత పాడు చేస్తారు. ఖాళీగా ఉంటే సార్ శుభ్రంగా ఖాళీగా ఉన్న స్థలంలో ఏ పడితే జాగ్రత్త. ఏం జాగ్రత్త? ఏ పడితే జాగ్రత్త పాడు చేస్తాయంట. మైండ్ ఖాళీగా ఉందా? నీ పరిస్థితి అంతా ఏంటి? శనివారం శనివారము 9 పడుకోండి. ఎవరైనా సరే శనివారం ఉపవాసం ఉంటారు, ఆదివారం టిఫిన్ చేయరు, ఆదివారం మధ్యాహ్నం భోజనం చేస్తారు. అది విశ్వాసకు అలవాటు. నేను చెబుతున్నాను, శనివారం ఫుల్గా తినేసి 9 పడుకోండి. ఏంటి? ఆదివారం ఖచ్చితంగా 7 లెగండి. పొద్దున్నే లెగమా. చర్చిలోకి వచ్చిన కాసేపు ఇంట్రెస్ట్ చేయడం గోపి గారు, ఓకేనా? ఇంకా ఆడపిల్ల పేరు చెబుతా బాబు చెప్పట్లేదు. ఏంటి? మనశ్శాంతిగా నేనన్నా వాక్యం చెప్పడం బాగుంటుంది. ఏంటి? ఇది పరలోకం నుంచి దేవుడి మాటలు మాట. ఒక్క మాట చాలు మనల్ని సువర్ణంగా మార్చేస్తుంది. అంతే. పరలోక వారసులుగా మార్చేస్తుంది. మన జీవితాన్ని మేలుకరంగా మార్చేస్తుంది. చక్కగా మన జీవితంలో ఒకే ఒక్క మనసుతో మన క్రైస్తవుడు బతకాలి. షడ్రక్ మిషక్ అబ్దుగోల్ని ఇంటర్వ్యూ చేస్తే ఏదో ఉన్నా లేకపోతే నాకు దేవుడు ఉంటే చాలు. దానియేలుని ఇంటర్వ్యూ చేస్తే నాకు దేవుడు ఉంటే మేము రాజీ పడినే మేము పడం. ఒకప్పుడు మారుమోసు పొందినప్పుడు అదే నినాదంతో బతికాం. నాకు ఎవరున్నా లేకపోయినా ఎవరుంటే చాలనుకున్నాం మనం. చెప్పండి అందరూ. ఏంటి? ఎవరేమనుకున్నా వాళ్ళకి తెలియదులే పాని, నేను హృదయం పాడు చేసుకుంటే నాకే నష్టం అనుకునేవారు. అవునా కదా? ఎవరిని వెళ్తున్నా పలానా అంటే బాబు నేను ప్రార్థన చేసుకోవాలండి, ఏమనుకోవద్దు. మన పని ఏంటి? ప్రార్థన చేసుకున్నావా? ఏకాంత ప్రార్థనకి వెళ్దామా? ఉపాస ప్రార్థనకి వెళ్దామా? ఏంటి? అయ్యగారితో బడికి ఏమన్నా సేవకి వెళ్దామా? ఇంకేమో పని ఏదైనా మనసు ఉండేది. ఇంకా ఇప్పుడేమో బిజీ షెడ్యూల్ అయిపోయింది మనకి. ఏం షెడ్యూల్ అయిపోయింది మొత్తం? ఏంటి? అయ్యా కొంచెం పని ఉందంటే నాకు పని ఉందంటారు. పనికిరాని పని, పర్లోకమంతగా పనులు. ఏంటి? ఒక లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోయిందంట. ఎక్కడికి వెళ్ళాడంట? ఏంటి? ఈసారి దేవుడు పని ఉందని చెప్పి అని చెబితే మాకు పని ఉందంటే ఈ చెండు కాడ తీసుకుంటాం. ఇంకా ఏంటి? మీరు బతికేదే దేవుడి కోసం బతకాలి. దేవుడు బతికిచ్చాడు. ఎంతోమంది జీవితాలు చూస్తుంటే బాధ అయిపోతుంది. అసలు భార్య భర్తల్లో నిన్న ఉదయం ఒక ఫోన్ వచ్చింది. ఏ సమస్య వచ్చిందో యవనస్తుడు 30 సంవత్సరాల లోపండి, తాడిగడపలో ఉంటాడు, కూరేసేసుకున్నాడు. వాళ్ళ భార్య 2 చిన్న పిల్లలు మాట, చిన్న పిల్లలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి? ఏంటి? బాధ అయిపోతుంది. కొన్ని పరిస్థితులు చూస్తుంటే భయంకరమైన రోజుల్లో ఉన్నాం. అన్నిటికన్నా సాతానుడు బహు టార్చర్ పెట్టేస్తున్నాడు దేవుడికి దూరం చేసి. నీవు ఉపవాస ప్రార్థనకు దూరం అయ్యావా, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, ప్రజల్లో గలిబిలి పెడతాడు. ఏంటి? చాలా మందికి ఒక దురాత్మ పనిచేస్తుంది. ఏంటంటే చచ్చిపో 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 అని చెబుతుంది. మీకు చెబుతుందో చెప్పలేదు? ఎప్పుడు చెప్పలేదు? ఎప్పుడు? ఏంటి? మాట వస్తే అదేదో మంచిలు తాగినంత పనిలాగా. ఏంటి? చచ్చిపోతే ఏంటి? ఎదుగు పుట్టినట్టు మనం ఇక చచ్చిపోవటమేనా ఇక పరిష్కారం? మనోడి దారి మనం చచ్చిపోయాడు. సరే పెళ్ళి అవ్వలేదు అనుకుంటే పర్లేదు, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఏంటి? ప్రార్థన కంటే ఎన్నిసార్లు పిలిస్తే అన్నయ్య మాకు ఆదివారం ఎక్కువ బిజీగా ఉంటుంది అన్నయ్య అనేవాడు. ఎప్పుడు బిజీగా ఉంటుందంట? చెప్పండి బాబు. ఆదివారం బిజీగా ఉన్న చేయొద్దండి, మొహాలు చూస్తాను ఒకసారి. ఆదివారం బిజీగా ఉంటుందా? ఎప్పుడు బిజీగా ఉంటుందంట? ఆదివారమే బిజీ మనకి. ఏంటి? హాస్పిటల్లో చేసేవాడు ఒకరోజు. చూడండి పిల్లరా, ఎంత బాధ వేస్తుందో పరిస్థితి. దేవుడి సన్నిధిలో ఉన్న మనము నీటి గొడవలాంటిది జీవితం. చిన్నదన్నమాట, చిన్న జీవితం ఇది. బాగా బతికితే 70 సంవత్సరాలు బతికాను. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఎన్ని సంవత్సరాలు? ఎంతోమంది వెళ్ళిపోయారు, డ్యూటీ దిగిపోయారు. మనం కూడా ఏంటి? ఇప్పుడు మరణం అంటే చిన్నోళ్ళు లేడు, పెద్దోళ్ళు లేడు, యవనస్తులు లేరు, ముసలోళ్ళు లేరు, గర్భిణీ స్త్రీలు లేరు, ముసలమ్మ లేదు. ఎప్పుడు వస్తుందో తెలియట్లా.
ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియట్లా. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడాలన్న విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా జీతం ఇస్తాడు. జీతం తీసుకోవాలంటే నువ్వు దేవుడి పని నువ్వు రాజీ పడకూడదు. యేషోబు జీతం తీసుకున్నాడు, దానియేలు జీతం తీసుకున్నాడు. దేవుడి బిడ్డలు జీతం ఎందుకు తీసుకున్నారంటే రాజీ పడలా దేవుడి విషయంలో. ఎవరితో పని లేదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర క్రైస్తవులు ఉన్నారా? యేషోబు దగ్గర దేవుడి బిడ్డలు ఉన్నారా? దానియేలు దగ్గర దేవుడి బిడ్డలు ఉన్నారా? ఎవరన్నా సపోర్ట్ చేయడానికి? ఏంటి, బబులోను దేశంలో ఉన్నారు, ఐగుప్తు దేశాల్లో ఉన్నారు, కానీ దేవుని ఎరగని ప్రజల్లో ఉన్నారు. అన్నిటితో కలిసిపోయారా వాళ్ళు? ఏమన్నా లోకస్తులతో కలిసిపోయారా? ఈ మధ్య కొత్తగా నన్ను అడుగుతున్నారు, అక్కడ ఏదో కార్యక్రమం ఉందండి. ఏం కార్యక్రమం అంటే పెద్ద కార్యక్రమం అండి. ఏమంటారండి దాన్ని? తెలుగులో ఏదో అంటారు, చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఏం కార్యక్రమం అంట? పెద్ద కర్మ. ఏంటి, వెళ్ళొచ్చా అండి? వెళ్తే ఇల్లు ఉంటే నన్ను అడగాల. ఏంటి వెళ్తే తెలుసు వారు చెప్పే లెక్క అయితే ఏంటి, మనం నాగపట్నం వెళ్ళారు, ఎన్ని పాంప్లెట్లు పంచి పెట్టారో, ఎంత ప్రార్థన చేశారో, ఎంతమందికి సువార్త చెప్పారో, ఎంతమంది సాక్ష్యం చెప్పారు. ఏంటి, కష్టం వస్తే దేవుడా, బాధ వస్తే దేవుడా, మీకు ఏంటి గ్యాస్ ట్రబుల్ వస్తే దేవుడా? ఏమండి, మీరు నాగపట్నం నాకు నష్టం ఉంది. ఎక్కడికైనా వెళ్ళండి, ఆదివారం మాత్రం ఎవరికి విమానం చెప్పండి, మొహమాట లేకుండా. ఏంటి, నాకు అవసరంలో మీరు విమానంలో టికెట్లు తీసినా రానని చెప్పాలి. అది క్రైస్తవుడు. ఏంటి, భార్య భర్తలు విడిపోయి చచ్చిపోయేలాగుంటే దేవుడు కలిపాడు. ఇప్పుడు ఆదివారం ఎక్కువైపోయింది, ఆదివారం తక్కువైపోయింది. మనకి పిల్లలు లేవు బాబు అని ఏడిస్తే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఆదివారం తక్కువైపోయింది. మనకి ట్రైన్ టికెట్లు ఎక్కువైపోయినాయి. మనకి ఏమి ఎక్కువైపోయినాయి? వెళ్ళు గోపి, వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. ఎక్కడ తూకం పెడితే ఏది తగ్గుతుంది? దేవుడు అసలు ఏడుపుతా పంపిస్తున్నాం రోజు. వస్తున్నాయి, నా కుమార్తె నాకు గణపరిచిద్ది, నా కుమారుడు గణపరిస్తాడు. ఏంటి అని వస్తుంటే ప్రతి దానికి ఓటు సైతానికి వేయటమే. మనం తోకమే సైతం తోకమేమో శుభ్రంగా తూగుతుంది, దేవుడి తోకమేమో తేలిపోతుంది. ఇక దేవుడి దుఃఖపడితే వెళ్తున్నాయి ఇక ఇప్పటికప్పుడే. ఈ లైవ్ ఏమి ఇవ్వలేదు, అంతే ఫ్రీగా చదువుతున్నాను, మీకు ఇబ్బంది లేదు. రికార్డ్ చేయండి కదా, వస్తుంది అవకాశాలతో ఇద్దామని చెప్పి. దేవుడి విషయం రాజీ పడమానండి ఎవరు. ఏంటి, ఎవరు కావాలి మనకి చెప్పండి? ఐ లవ్ యూ జీసస్ అని చెప్పండి. ప్రార్థన చేసుకున్నాం, చెప్పండి గట్టిగా. మై ఫాదర్ నేమ్ ఈజ్ జీసస్. చెప్పండి, మై ఫాదర్ నేమ్ ఈజ్. యువర్ ఫాదర్ నేమ్, యువర్ ఫాదర్ నేమ్ అని అడిగితే మీరు ఏమనాలి? మై ఫాదర్ నేమ్ ఈజ్. యువర్ ఫాదర్ నేమ్, మై ఫాదర్ నేమ్ ఈజ్. పోలికలు ఉండాలిగా మరి. రాజీ పడ్డాడా? ఉన్నా పడ్డాడా? రాజీ పడ్డాడా? దేశం రాజీ పడ్డాడా? మనం అబద్ధం విషయం రాజీ పడద్దు, బూతుల విషయం రాజీ పడదు, మందిర విషయంలో రాజీ పడదు. దేని విషయంలో రాజీ పడద్దు? మందిర విషయంలో. అందరూ ఒక్కోసారి సాతాన్ని ఎవరినైనా మోసం చేస్తారు. నన్ను 1,00,000 సార్లు మోసం చేశారు. ఏంటి, కానీ ప్రభా ఏదో తప్పైపోయింది, ఇక నుంచి అన్నా నేను నిలబడాలి. ఎందుకంటే మనం మర్చిపోన్నారా లేదా? భక్తి లేని వాళ్ళు నేను నిలబడాలి. అడగండి, దేవుడు కనికరిస్తాడా? కనికరిస్తాడా? ఏంటి, ఇక ఏ పరిస్థితి వచ్చినా నోటప్పుడు అబద్ధం రావడానికి లేదు. ఆమేన్. ఏంటి, ప్రాణం పోయినా పర్వాలేదు, నేను అబద్ధం ఆడనంటే ఆడను. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రార్థన చేస్తాను నేను. స్లోగా చెప్పండి అమ్మా, సాతాను ఫీల్ అవుతాడు. బూతులు తిట్టనని చెప్పండి. ఏ పరిస్థితి వచ్చినా తిట్టించుకుంటాను కానీ తిట్టనని చెప్పాలి. నేను పంపిస్తే ఎవరో గట్టిగా కాలేదు తిట్టరంటండి, చూడండి వాళ్ళ పరిస్థితి అంటే. ఏంటి, దేవుడి కొరకు రాజీ పడకుండా ఏంటి, దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు దాచుకునే దేవుడు కాదు. దేవుడు అన్యాయస్తుడా? గంట ప్రార్థన చేస్తేనే జవాబు వస్తుంది. వస్తున్నారా? అట్లా చెప్పండి. ఎప్పుడైనా గంట ఏడిచి ప్రార్థన చేస్తే జవాబు వచ్చినారు అని ఎంతమంది ఉన్నారు? గంట ఏడిచి ప్రార్థన చేస్తేనే జవాబు వచ్చింది. ఏంటి, మన సహోదరి సీత సాక్షి చెప్పింది. మనం అలా చాలా
గ్యాప్ వచ్చిన తర్వాత ఏదో పిల్లోడి దేవుడు గర్భాలను ఇస్తే లోపల ఏదో తేడా వచ్చింది, ఏదో అవయవాలు ఉండవు, తీసేయాలని చెప్పారు. అది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే బాబా ఏదో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేశాడంటే, పెద్దోడు ఏం సైమేనమ్మా ఏంటి ఆడు ఇప్పుడేదో కొంచెం అనబడ్డాడు కాము, ఇదివరకు అయితే మనవాడు ఎవరో మధువాళ్ళ తమ్ముడు లాక్కుంటాడు బొగ్గలు ఇట్లా వేసుకొని. ఏంటి నేను బాగా ప్రార్థన బాగా చేసి ఉండేది, అందుకని బొగ్గలు గిగ్గలు చేతులు అన్నీ దేవుడు ఇచ్చాడు. ఏంటి నిజంగా దేవుడు అంత గొప్ప దేవుడు. ఎంత ప్రార్థన చేస్తేనే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుడి కొరకు పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఇవ్వడా, ప్రతి దానికి మనసు బాగు చేస్తుంది, ప్రతి దానికి చల్లపొరికి బాగా చేయి, టీవీకి బాగా చేయి, ఏంటి మనుషుల మీద ద్వేషం పెట్టుకొని పగ పెట్టుకొని ఏంటి అబద్ధాలు ఆడేసి కోపం పెట్టేసుకొని ఇష్టానుసారం మీ దేహాలు అబద్ధపరుచుకొని కళ్ళు అబద్ధపరుచుకొని ఏదో కష్టం వచ్చినప్పుడు యశోది ఇక అడిదా నువ్వు అలా అడిదాం అనుకున్నా ఈడు వస్తాడు దుర్మార్గుడు. ఆడి పేరేంటమ్మా నాకు అర్థం కదా, ఎవడాడు వస్త ఏ మొహం పెట్టి పెడతాడు, ఏ మొహం పెట్టాడు. ఎప్పుడు బ్లాక్మెయిల్ చేయలేదు మిమ్మల్ని, అప్పుడు చేయలేదా? ఇక ప్రార్థన చేసేప్పుడు నీరసం ఉంటాయి. ఇక నీకు కావాలంటే ఏడు పడతా ఉంటుంది పక్కన, ఎందుకో ఇంటికి తోడు పెడతా ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్పండి, చివరికి చచ్చిపోతే బాగుండు అనిపించింది. అనిపించిద్దా చెప్పండి. మీరు ఈ విషయాల్లో రాజీ పడకుండా ఉండండి, దేవుడు మిమ్మల్ని తలగా చేస్తాడు. ఏంటి సిగ్గుపరచినవాడు నిన్ను, సిగ్గు అన్నది పాడొచ్చినవాడు నిన్ను తలగా దేవుడు చేస్తాడు. హృదయం కాపాడుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే మోకరించండి, రాజీ పడమాను. ఏంటి దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చక్కగా ఎవరికైనా కళ్ళు మూసుకొని మౌనంగా ఉండండి. అయ్యా ఎవరు తెరమాకండి, సాధారణ ఫీల్ అవుతారు. మౌనంగా ఉండండి, కాసేపు అయిపోయింది, ఫోటో అయిపోయింది. మౌనంగా ఉంటే చక్కగా కాసేపు కూర్చున్నాం, వెళ్ళిపోదాం. ఎవరు తెరమాకండి. అయ్యా అమ్మ కాసేపు ముసుగులేసుకొని మౌనంగా కూర్చోండి. ప్రార్థన చేసుకున్నాం దేవుని సన్నిధిలో. యేసేపు రాజీ పడలేదండి, దానియేలు రాజీ పడలేదండి, నా తండ్రి షడ్రకు సర్దుగా రాజీ పడలేదండి. యేసయ్యా అందరూ చేతులు ఎత్తి ఒక్కసారి ప్రభుని పిలుద్దాం. యేసయ్యా నేను ఎన్నో విషయాలు రాజీ పడిపోతున్నానయ్యా, ఇక నుండి రాజీ పడను, ఇక నుండి రాజీ పడను ప్రభా, ఇక నుండి రాజీ పడను ప్రభా, ఇక నుండి రాజీ పడను ప్రభా, ఇక నుండి రాజీ పడను ప్రభా. ప్రాణం పైన పర్వాలేదయ్యా, చెప్పండి. అబద్ధం నోటప్పుడు రాకూడదయ్యా, భూత మాట నోటప్పుడు రాకూడదయ్యా, వ్యర్థమైన ఆస్తులు రాకూడదయ్యా, లోక ఆస్తులు రాకూడదయ్యా, అన్నిల్లో కలిసిపోకూడదయ్యా, పాపించిన కొద్దయ్యా, స్థిరాస్తుల కొద్దయ్యా, ఎవరు వ్యర్థంగా చూడకూడదు నాయన, ఎవరు నేల కూడా నన్ను తాకకూడదు ప్రభా, పరిశుద్ధంగా బతకాలి ప్రభా. నా తండ్రి నీవు నాయన, నా దేవుడు నీవు నాయన, నా రాజ్యము నీవు నాయన. అయ్యా సహాయం చేయండి నాయన. ఈ దేహం పలికల్లో ఉపయోగపడుతుంది నాయన, పాంపులు పని పెడతాకి, చర్చి ఓడవడానికి, పాత్రలు కడగడానికి, మంత్రులు పని చేయడానికి మాత్రం ఉపయోగపడతలేదు ప్రభా. బతికించింది నీవు, శరీరం ఇచ్చింది నీవు, ఆయుధం ఇచ్చింది నీవు, కంటి చూపించింది నీవు, మాట్లాడే వరం ఇచ్చింది నీవు. ఈ రోజు బతుకున్నానంటే నీ కృప, నీ కృప ప్రభా, బతుకున్నానంటే నీ కృప ప్రభా. అయ్యా ఈ చేతులు నీ కొరకు అరిగిపోవాలయ్యా, ఈ పాదాలు నీ కొరకు అరిగిపోవాలయ్యా. ఇక నుండి ఆ జీవితం నాకు వద్దయ్యా, ఆ పాడు బతుకు నాకు వద్దయ్యా, ఆ రోత బతుకు నాకు వద్దయ్యా, వ్యర్థమైన చూపు నాకు వద్దయ్యా. ఈ దేహాన్ని రక్తంతో కలిగయ్యా, ఈ దేహాన్ని పరిశుద్ధపరిచయ్యా. అయ్యా పాపం చేసే కన్నా త్వరగా మరణించి నీ రాజ్యం చేరడం నాకు మేలయ్యా. పాపంలో పడి నరకంలో గెలవడం కన్నా ముందుగానే మరణించి నీ రాజ్యం చేరడం నాకు మేలయ్యా. ఎక్కడ చూసినా సమాధానం లేదు, గొడవలే, కలవరమే, వ్యాధులే, బాధలే. ఎంతో మంది కాలం రాకముందే చచ్చిపోతారు ప్రభువా. మమ్మల్ని ఇప్పటికీ చదువు లెక్కలో ఉంచావయ్యా. అయ్యా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు సైతం పాంప్లెట్లు పంచి పెడతారు తండ్రి.
సైతం వాళ్ళు కూడా నీ పని చేస్తున్నారు నాయన.